హలో, చెప్పురా. ఎంత మంచిగానా? ఇంకా లెవెల్ నైట్ డ్యూటీగా పోయినా డ్యూటీకి? పోలే, ఏమైందిరా? పైసలా మొన్ననే వచ్చారా జీతం 25 తారీఖు నాడు? 25 నాడు వచ్చినాయి, 26 నాడు పంపించినాం. మరి పంపించినాక ఇప్పుడు మళ్ళీ ఎందుకురా? అవి పోయిన నెలలో పంపించినాం. ఇప్పుడు ఈ నెల దసరా వచ్చింది కాబట్టి దసరాకు పైసలు కావాలంటుంది బట్టలకు. నీకు పంపే ముందే చెప్పిన కదా, చిలుకగా చెప్పినప్పుడు చెప్పిన, ఒక వారం ఆగురా దసరా ముంగట పంపిరా అని చెప్పిన పైసలు. మరి అప్పుడు 26 నాడు పంపిస్తే ఇప్పుడు 24 ఎంత వారం రోజులు అవుతుంది. అంటే ఆ వారం నెలలో పంపించినావు కాబట్టి ఇప్పుడు ఈ నెల దసరా వచ్చింది కాబట్టి ఈ నెలలో పంపిమంటుందా? చావు నా కొడుక. నేను చెప్పిన మాట విన్నావు, పెళ్ళ మాట విన్నావు. పెళ్ళని చెప్పిన మాట వినట్టు పైసలు ఇవ్వను. నా మాట విన్నవారు. మరి నేను చెప్పిన వారం రోజులు ఆగురా అని చెప్పిన, దసరా ముంగట పంపిరా అని చెప్పినాను. చెల్లిపోయి నా దగ్గర ఉన్నాయి పైసలు, నేను ఇవ్వ. నేను పిల్ల మాట వినటువంటి పైసలు ఇవ్వ నేను. విన్నావారా చెప్పిన మాట? మరి నీకు పెళ్ళైన నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, 4 నెలల ముంగతనే నువ్వు నాకు దావత్ ఇచ్చిన, పెళ్ళి కుదిరింది అని దావత్ ఇచ్చినావు. అప్పుడే చెప్పినా నీకు పెళ్ళి అద్దరాజు చిలుకగా చెప్పినట్టు చెప్పిన. విన్నావురా? ఏమన్నారా నువ్వు అప్పుడు? మా అయ్య ఎవరైనా నా మాట వింటారో, నాకు భయపడతారు. ఇంకా కొత్తగా వచ్చిన నా పిల్ల నా మాట విన్నదా? నేను నరకుడుగా నరకుతి. ఇప్పుడు ఏమైందిరా? చావు. ఇప్పుడు ఇంటేమొస్తారు అన్నమాట. అప్పుడు పెళ్ళికి ముందు నా మాట వింటే బాగుపడదు. ఇప్పుడు అంతా అయిపోయింది. పోయి నరకంలో బాయిలో పడకముందు చెప్పిన మాట వినాలి. బాయిలో దుంకినాక నాకు ఈత రాదు అంటే నేనేం చేస్తాను? ఉన్నాయి రా, నా దగ్గర పైసలు ఉన్నాయి కానీ నేను ఇయ్య. నాకు నాకు అదే రా అన్ననే, నేను అన్ననే. కానీ అన్న మాట విన్నావురా? మరి అప్పుడు పిల్ల మాట విని పుస్స 25 తారీఖు నాడు వస్తే 26 నాడు ఒక్కరోజు కూడా ఆగకూడదు, 26 నాడు పంపిస్తే ఇప్పుడు వారం రోజులకు మళ్ళీ వచ్చి, ఇప్పుడు వారం రోజులకి నెల అవుతుందా రా? 26 అంటే ఇప్పుడు నెల 4 రోజులు ఉండే, అవి లెక్కేసుకోరు. పోయిన నెలలో పంపి ఈ నెలలో మళ్ళీ వచ్చింది దసరా అంటే. అరే పెళ్ళైన అందుకే చెప్తారు రా ఓళ్ళని, నేనే కదా ఓళ్ళైనా. కానీ వాళ్ళు చెప్పిన మాట విన్నారు అంటే మీరు పెళ్లి కాని వాళ్ళు విన్నారు. పోయి బావిలో దుంకుతారు, దుంకినాక బాబో అయ్యో అంటే ఓడి కాపాడతారు. అదేదో దుంకక ముందు చెప్పిన మాట ఇంత అయిపోతుంది. సరే ఎన్నిరా? 500. 500 అంటే 500కి 500 పంపిస్తావా? మళ్ళీ ఇప్పుడు పంపిస్తావు. మళ్ళీ ఇప్పుడు ఇదే నెలలో మళ్ళీ దీపావళి ఉంటుంది. మళ్ళీ అప్పుడు పంపిస్తావు. మళ్ళీ అప్పుడు కావాలంటే మళ్ళీ అడుగుతావా? ఏమరా నువ్వు నా మాట నువ్వు ఆవిడ మాట వింటావు కాబట్టి నువ్వు సరే తీసుకపోవచ్చు. నేను కలవలేదు రా, రూమ్కు రా. రూమ్లో ఉన్నా, పండుకున్నా. సరే సరే. డోర్ తెరిస్తే లాగేయాలి, తీసే ఉంటుంది అట్లా. తీసుకపోవచ్చు. సరే బాయ్.